హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈ రోజు క్లాస్లోని మనం డ్రెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూద్దామండి. నేనైతే ఇది కాలర్ డ్రెస్కి స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీరు డ్రెస్ క్లాసెస్ నేర్చుకోవాలి అంటే కనుక మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. టాప్స్ అన్ని రకాలు, అంటే హాఫ్ కాలర్ అవ్వచ్చు, ఫుల్ కాలర్ అవ్వచ్చు, అలాగే ఐ నెక్ ఉంది, నార్మల్ నెక్ ఉంది, షార్ట్ కుర్తీ ఉంది, ఒక ప్యాంట్ ఉంది. ఇవన్నీ కూడా నేర్చుకోవాలనుకుంటే కనుక జస్ట్ 1500 రూపాయలు మాత్రమే మీరు నాకు పే చేసి వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి. ఆన్లైన్లోని మీకు అంటే డైరెక్ట్గా నాతో మాట్లాడుతూ మీకున్న డౌట్స్ అన్నీ కూడా మీరు క్లియర్ అన్నది చేసుకోవచ్చు. డ్రెస్ క్లాసెస్ ఏమైనా జాయిన్ అవ్వాలనే ఉద్దేశం ఉంటే కనుక నేను స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, జాయిన్ చేసుకుంటాను. సరేనండి. చాలా రోజుల నుంచి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. హాఫ్ కాలర్ నెక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. మామూలుగా మనం ఎప్పుడు తీసుకుంటే పేపర్ క్యాన్వాస్ అన్నది ఇలా తీసుకుని ఫస్ట్ మనకి ఏంటంటే మెడ కటింగ్ అన్నది చేసుకోవాలి. ఎవరికైనా సరే మెడ కటింగ్కి మెడ వెడల్పు అన్నది 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇటువైపు స్ట్రైట్గా లైన్ ఉందో లేదో చూసుకుని పేపర్ క్యాన్వాస్ని ఏమైనా కటింగ్ చేయాల్సి వస్తే కనుక కటింగ్ చేసుకోండి. సరేనా. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా నేను 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేశాను. సరేనా. ఇది నెక్ డీప్ అన్నది 6 ఉండాలి ఖచ్చితంగా, 6కి తగ్గకూడదు. సరేనా. దాని తర్వాత 6.5 అన్నా సరే ఉండాలి. చాలామంది తక్కువ చిన్న మేడ కట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను 6 ఇంచులకి చూపిస్తున్నాను. లేదు కొద్దిగా డీప్ అన్నా పర్వాలేదు అనుకున్నప్పుడు 6.5. నార్మల్గా నార్మల్ కుర్తీకి కూడా మనం 6.5 అన్నది మార్కింగ్ చేసుకున్నాం. సరేనండి. ఇప్పుడు నేను 6 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను ఇలా. ఇప్పుడు ఇటువైపు కూడా 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. ఈ ఫ్రంట్ వైపు డీపు 6 తర్వాత ఎంతన్నా మీ ఇష్టం. ఒక 7 ఇంచుల వరకు మాత్రమే వెళ్ళాలి. అది కూడా డీప్ అనిపిస్తుంది, అయినా సరే పర్వాలేదు. అంతకన్నా డీప్ కూడా వేస్ట్. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇక్కడ నేను 2 మోడల్స్ అన్నాను కదా. ఒకటి ఇలా వచ్చి జస్ట్ ఇలా ఆకు మోడల్లోకి రావడం, ఇంకొకటి రౌండ్ నెక్. సరేనా. రౌండ్ అయితే ఇలా తీసుకోండి, ఇలా రౌండ్ తీసేసుకుంటే అయిపోద్ది. ఎప్పుడైనా డీప్ అయ్యింది నెక్ అని అనుకున్నప్పుడు ఇలాంటి ఆకు మోడల్ తీసుకున్నారనుకోండి, ఆ రౌండ్ కొద్దిగా తగ్గి అంత డీప్ అని అనిపించదు. అదే రౌండ్ అనుకోండి, డీప్ ఎక్కువైపోయినప్పుడు రౌండ్ తీసుకున్నారనుకో ఇంకా డీప్ అనిపిస్తుంది. సరేనా. చూడండి, ఇలా తీసి ఇలా అంటే ఇది ఆకు మోడల్. ఎవరైనా ఈ నెక్ కావాలనుకుంటే ఇది కూడా మార్కింగ్ చేసుకోండి. ఇదైతే 6.5 ఇంచులకి పెట్టుకున్నా సరే పర్వాలేదు. సరేనండి. లేదు అనుకుంటే ఇలా రౌండ్ నెక్ ఆల్రెడీ మనం చూసాం కాబట్టి నేను ఇదే పెడుతున్నాను. ఆకు మోడల్ పెట్టుకుందాం. సరేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎప్పట్లాగానే మనం ఒక 30 ఇంచ్ అన్నది మనం ఈ విడ్త్ని మెయింటైన్ చేసుకుంటూ ఇలా కొలుచుకుంటూ మీరు వెళ్ళండి. సరేనా. అలవాటు ఉన్న వాళ్ళు ఇలా కూడా మీరు మార్కింగ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసేస్తాను. సింపుల్ మెథడ్ కూడా మీరు నేర్చుకోవాలని చూపిస్తున్నాను. సరేనండి. అదే రకంగా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నది కటింగ్ చేయకుండా వదిలేయండి. విడ్త్ దగ్గర మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్ని ఫస్ట్ అవుట్లైన్ కటింగ్ చేసేసుకుంటాం. ఇలా. దాని తర్వాత ఇలా పట్టుకుని ఈ లైన్ కటింగ్ చేసి చూసారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు మీకు డిజైన్ అన్నది ఇలా వస్తుంది. సరే. ఇలా ఆక్ మోడల్ అనేది ఇలా వస్తుంది. ఇంతవరకు మనకి ఇంచుమించులోని కాలర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు యాస్టీజ్గా ఎప్పట్లాగే మనం ఇక్కడ మనకి మిగిలిన లైనింగ్ పీస్ ఉంటుంది చూసారా. మీకు ఒకవేళ పూర్తిగా ఏకండగా మిగలకపోతే కనుక శుభ్రంగా జాయింట్లు వేసుకోండి. ఆమ్ రౌండ్ దగ్గర వచ్చే ముక్కలు ఉంటాయి చూసారా, అవి 2 జాయింట్ వేసుకుంటే మీకు సరిపోద్ది. ఇలా ఇక్కడి నుంచి ఇది ఇలా మనం తీసుకుంటాం. అంటే నాకు ఇంతవరకు ఇంచుమించు క్లాత్ అన్నది సరిపోద్ది. నేను కట్ చేసి తీసేస్తున్నాను. సరేనండి. కనిపిస్తుంది కదా. మనం ఎప్పుడు కూడా క్లాత్కి మనం ఎలా అయితే అటాచ్ చేస్తామో సేమ్ అదే రకంగా ఇలా ఇక్కడ లైన్కి ఇక్కడ సమానంగా ఇలా పట్టుకున్నాను. పట్టుకుంటే ఈ షైనింగ్ ఉన్నది క్లాత్ వైపుకి పెట్టుకున్నాం. ఇప్పుడు ఐరన్ బాక్స్
తీసుకొచ్చి ఇలా ఐరన్ చేసేయడమే. చూడండి, ఇలా మనం ఐరన్ చేసేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ క్లాత్ వదిలి మిగతాదంతా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఇలా ఇక్కడ నుంచి ఈ 2 అంచులకి తెలుసు కదా, ఈ 2 అంచులు ఒకే దగ్గరికి ఇలా పట్టుకొని ఇలా సెంటర్ కట్ అన్నది మనం మెడది పెట్టుకుంటాం ఇలా. సరేనా? ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అన్నది చూసుకోండి. మీరు ఎప్పుడైతే మార్కింగ్ చేసింది మీరు ఫ్రంట్ పార్ట్కి ఉంచుకోమని చెప్పాను చూసారా, ఈ మార్కింగ్ చేసి లోతు తీసుకున్నది ఫ్రంట్ పార్ట్ గుర్తు పెట్టుకోండి. దీనికి దానికి పెట్టేశారా మళ్ళీ డ్రెస్ అంతా మీకు వేస్ట్ అయిపోద్ది. సరేనా? ఇప్పుడు ఇలా రైట్ సైడ్ వైపుకి ఇలా తీసుకోండి. తీసుకుని ఇక్కడ నాకు ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది నా సెంటర్ పాయింట్. సరేనా? ఇప్పుడు ఈ కట్ట దగ్గర నుంచి ఈ కట్టకి రెండిట్లకి ఇలాగా కలిపి ఇలా పట్టుకుంటారు. ఈ కార్నర్ పాయింట్ ఈ ఫోల్డింగ్ దగ్గరికి అంటే స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి, లేదంటే మెడ అన్నది వంకరగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చూసుకుని పిన్నులు పెట్టేసుకోండి. ఇలా ఇప్పుడు స్టిచ్చింగ్ ఇటువైపు నుంచి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి కార్నర్ దగ్గరికి వచ్చేటడికి నీడిల్ కింద పెట్టి మళ్ళీ ఇలా యాంగిల్ తిప్పి స్టిచ్ చేసుకోండి. ఇలా నీడిల్ కింద ఉంది కదా, ఇప్పుడు ఇలా పాదాన్ని ఇలా ఎత్తి ఇటువైపుకి ఇలా తిప్పుకోండి. తిప్పి మళ్ళీ ఇది కూడా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిన్స్ తీసేసుకోండి. ఇక్కడ 1/4 ఇంచ్ వదిలేసి కుట్టుకి మొత్తం అంతా కటింగ్ చేసుకుని వచ్చేస్తాం. ఈ కార్నర్ దగ్గర కరెక్ట్గా కటింగ్ అన్నది ఉండేటట్టు చూడండి. థ్రెడ్ వరకు ఇంచుమించులోని కటింగ్ ఉంటే ఇక్కడ ఫినిషింగ్ అన్నది బాగా వస్తుంది. థ్రెడ్ కట్ అవ్వకూడదు. ఆ తర్వాత ఈ సైడ్ని ఇలా రౌండ్లు ఇలా కటింగ్ చేసేయండి కొద్దిగా. అక్కడక్కడ ఈ కటింగ్ చేయడం వల్ల ఏంటంటే మీకు నెక్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా దీన్ని ఇప్పుడు ఇలా వెనక్కి వేసేయండి. ఇలా వెనక్కి వేసి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇది చూసారు కదా, ఈ రకంగా మనకి ఆకు మోడల్లోని నెక్ అన్నది స్టిచ్చింగ్ అవుద్ది. ఇది కాలర్ డ్రెస్ అయినా లేదనుకుంటే నార్మల్ డ్రెస్ అయినా సరే ఈ రకంగా కాలర్ అన్నది స్టిచ్చింగ్ అంటే ఈ రకంగా నెక్ అన్నది స్టిచ్చింగ్ చేసుకోవాలి. సరేనండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే కనుక వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి.